హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. సో తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఇంటి దగ్గరనే మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా అప్లై చేయాలో నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మంచి మంచి జాబ్ అప్డేట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అప్డేట్స్ పొందడానికి మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టీఎస్ ఐటీఐ అడ్మిషన్స్ అని సెర్చ్ చేయండి. ఐటీఐ అడ్మిషన్స్ 2024 అడ్మిషన్స్ 2024. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఇది ఆఫీషియల్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో హోమ్ పేజ్లో ఇక్కడ మనకు రైట్ సైడ్లో పైన కార్నర్లో ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ అప్లికెంట్ క్లిక్ హియర్ టు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుందిగా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఫస్ట్ డెస్క్టాప్ సైట్లో పెట్టుకోవాలి మనం ఫోన్. సో ఇక్కడ మనకు న్యూ రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది కదా. సో న్యూ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేయండి. చూసినట్లయితే ఫస్ట్ మనకు మొబైల్ నెంబర్ అడుగుతున్నాడు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అండ్ క్రియేట్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతున్నాడు, అండ్ ఇక్కడ క్యాప్చా కూడా అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ, అండ్ అదేవిధంగా మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలా, అంటే మీరు ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి. అండ్ ఇక్కడ మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలా. ఇక్కడ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి పాస్వర్డ్ని. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో మనం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మొబైల్ నెంబర్ అప్లికెంట్ ఉంది కదా. సో దానిపైన ఒకటి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఒక బాక్స్ అయితే ఇస్తారు. సో దీంట్లో నాకు షో అవుతలేదు. సో అది ఫిల్అప్ చేసేసి అంటే డెస్క్టాప్ సైట్ ఆఫ్ చేసి మన స్క్రీన్ని ఇట్లా స్ట్రైట్గా రొటేట్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది అన్నమాట మనకు. సో నెక్స్ట్ ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సైన్ అప్ అనే ఆప్షన్. సో దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మన ఈమెయిల్ ఐడి చూపిస్తుంది, అండ్ అదేవిధంగా మన పేరు అండ్ మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఒకవేళ కరెక్ట్ ఉంటే కన్ఫర్మ్ దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మనం చేంజ్ దాని మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో కన్ఫర్మ్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వచ్చేయాలి. సో ఇక్కడ మనకు సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా పైన, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇట్లా ఈ డాష్బోర్డ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సో మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతాడు. సో ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేసేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది, డాష్బోర్డ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మై అప్లికేషన్ సీట్ అలాట్మెంట్ అండ్ అప్లికేషన్ వ్యూ అని కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మై అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకు ప్రాపర్గా కనిపిస్తలేదు డెస్క్టాప్ సైట్లో. మనము ఫోన్ని కొంచెం అంటే కొంచెం డైరెక్షన్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీంట్లో డెస్క్టాప్ సైట్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది ఇవన్నీ. సో మనం ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పేరు అడుగుతాడు, ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ ఫాదర్ నేమ్ అడుగుతాడు, అండ్ అదేవిధంగా మదర్ నేమ్ అడుగుతాడు. మదర్ నేమ్ ఫిలప్ చేసేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఫిలప్ చేసేయాలి, జెండర్ అండ్ క్యాస్ట్ మీది ఎస్సీ అంటే ఎస్సీ, బీసీ అంటే బీసీ, ఎస్టీ అంటే ఎస్టీ. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ పర్సనల్ విత్ డిజబిలిటీ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అండ్ అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు, మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి చెందిన వాళ్ళు అయితే ఎస్ క్లిక్ చేయండి, ఒకవేళ కాదు అంటే నో క్లిక్ చేయండి. అండ్ రిలీజియన్ హిందువా ముస్లిమా అనేది మీ రిలీజియన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యానా మీరు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ చేయండి, లేకపోతే నో చేయండి. అండ్ లోకల్ స్టేటస్ అంటే తెలంగాణ అంటే లోకలా నాన్ లోకలా,
లోకల్ అంటే తెలంగాణలో అయితే లోకల్, ఒకవేళ తెలంగాణ కాదు మాది అవుట్ ఆఫ్ అదర్ స్టేట్ అంటే నాన్ లోకల్. సో తెలంగాణ కాబట్టి నేను లోకల్ అయితే పెట్టేస్తున్నా. ఆర్ఫన్ అంటే మీరు అనాథాన అని అడుగుతున్నాడు. సో ఆర్ఫన్ అంటే మీరు ఒకవేళ అనాథ అయితే ఎస్ క్లిక్ చేయండి, ఒకవేళ మీరు అనాథ కాకపోతే నో క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది. సో ఆధార్ నెంబర్ కూడా ఫిల్అప్ చేసేయండి. అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, బిల్డింగ్ హౌస్ నెంబర్ అడుగుతాడు, విలేజ్, స్టేట్, డిస్టిక్ అండ్ పిన్ నెంబర్. అండ్ ఇంకోటిది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడగడం జరుగుతుంది. అది మ్యాండేటరీ కాదు, ఒకవేళ ఉంటే పెట్టేయండి లేకపోతే లేదు. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇవన్నీ ఫిల్అప్ చేసేసిన తర్వాత, సో ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది. 10th అయితే 10th, 8th అయితే 8th. సో నేనైతే 10th పాస్ కాబట్టి సో 10th పాస్ పెట్టేసుకుంటున్నా. నేమ్ ఆఫ్ బోర్డ్ అండ్ స్కూల్ కూడా అడుగుతున్నాడు. అంటే మన తెలంగాణ వాళ్ళది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఉంటుంది. సో ఇక్కడ టైప్ చేసేయాలి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని. అండ్ అదేవిధంగా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతాడు, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నాడు. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఎంటర్ చేసేయండి. అండ్ మార్క్స్ టైప్, ఒకవేళ బిఫోర్ 2014 to 15 అప్పుడైతే మార్క్స్ ఉండే. సో ఆఫ్టర్ 2014 జీపీఏ వచ్చింది అనుకుంటున్నా, నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ మీ మార్క్స్ మెమోలో జీపీఏ ఉంటే జీపీఏ ఎంటర్ చేయండి, మార్క్స్ ఉంటే మార్క్స్ ఎంటర్ చేయండి. సో మా మార్క్స్ మెమోలో అయితే జీపీఏ ఉంది కాబట్టి సో నేను జీపీఏ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అండ్ జీపీఏ డీటెయిల్స్ అడుగుతున్నాను. సో మనకు అంటే మీరు ఎంటర్ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మీరు మార్క్స్ మెమోని బట్టి మీ మార్క్స్ మెమోలో ఏ విధంగా సీక్వెన్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ఆ విధంగా పెట్టుకోండి. నేను నా మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా సీక్వెన్స్ వైజ్ పెట్టుకున్నాను, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అని. సో సీక్వెన్స్గా చూస్తే నా మార్క్స్ మెమోలో సబ్జెక్ట్ 1 అనేది ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది, అండ్ సబ్జెక్ట్ 2 అనేది థర్డ్ లాంగ్వేజ్ ఉంది, అండ్ సబ్జెక్ట్ 3 అనేది మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, అండ్ సబ్జెక్ట్ 6 లాస్ట్కి వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ ఉంది హిందీ. సో ఇవన్నిట్లో మనకు ఎన్ని జీపీఏలు వచ్చింది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ 9 జీపీఎస్ఏ 9 జీపీఏ ఎంటర్ చేసుకోండి. అంటే మీ సబ్జెక్ట్ని బట్టి ఎన్ని జీపీఏలు వచ్చినాయో ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మనం అన్ని జీపీఏలు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికెంట్ ఫోటో అండ్ అప్లికెంట్ సిగ్నేచర్, 10th మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ కూడా అడగడం జరుగుతుంది. సో అన్ని జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి ఎక్సెప్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్. బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే అన్ని బోనాఫైడ్లు ఒక పీడిఎఫ్లో పెట్టాలన్నమాట. సో అన్ని బోనాఫైడ్లు ఒక ప్లేస్లో పీడిఎఫ్లో సేవ్ చేసుకొని ఒక పీడిఎఫ్లో అన్ని బోనాఫైడ్లు పెట్టుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనము ఫోటో అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ అయితే కనిపిస్తుందిగా. సో దీని మీద క్లిక్ చేసి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫోటో సెలెక్ట్ చేసి అప్లోడ్ కొట్టాలి. అప్లోడ్ కొట్టిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ సేమ్ ప్రాసెస్ ఈ విధంగానే అప్లై చేయాలి. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు కిందికి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే కనిపిస్తుందిగా. సో దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ప్రిఫరెన్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ మనకు మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి అంటే ఆ కాలేజ్ టైప్ అంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ఏ కాలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు ప్రైవేట్ సెక్టర్లో. సో కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏ ట్రేడ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ట్రేడ్ అంటే ఎక్కువ ఇష్టమో సో దానికి బేస్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది ఫీజు ఎంత ఉంటుందో. ఇక్కడ కాలేజ్ నేమ్ అండ్ ట్రేడ్, మీరు సెలెక్ట్ చేసుకున్న ట్రేడ్ అండ్ ఫీజు ఎంత ఉందో అంటే కాలేజ్ ఫీ పర్ యానం కాలేజ్ ఫీ ఎంత ఉందో చూపిస్తుంది. ఇక్కడ 15,000 చూపిస్తుంది, కానీ యాక్చువల్లీ కాలేజ్ ఫీ మనకు స్కాలర్షిప్ వస్తే అండ్ రియంబర్స్మెంట్ వస్తే వాళ్ళు మన దగ్గర ఎలాంటి ఫీజు అనేది తీసుకోరు, ఓన్లీ ఎక్సెప్ట్ ఎగ్జామ్ ఫీ. సో ఇక్కడ ఎస్ ఆర్ నో అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అనమాట. కాలేజ్ నేమ్ చూపిస్తుంది అండ్ అదేవిధంగా మీరు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకున్నారో అది చూపిస్తుంది అండ్ అదేవిధంగా మీరు ఫీజు చెల్లించాల్సిన అమౌంట్ చూపిస్తుంది. సో ఎస్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మల్టిపుల్ కాలేజ్ ప్రిఫరెన్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటే పెట్టుకున్నా. సో మీరు ఇంకా పెట్టుకోవాలనుకుంటే సో ఇక్కడ ఇది మనం ఫస్ట్ పెట్టింది ఇక్కడ సేవ్ అయింది. ఒకవేళ మీరు ఎక్కువ అంటే వేరేవి కూడా పెట్టుకోవాలనుకుంటే సేమ్ యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు చెప్పినట్టే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. మీకు ఏ ట్రేడ్ అయితే ఇష్టం సో లైక్ దిస్
అంతే సేమ్ వచ్చిందా చూడండి, వచ్చేసింది. సో నెక్స్ట్ ఇట్లా పెట్టేసిన తర్వాత సేవ్ అండ్ లాక్ ప్రిఫరెన్స్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇగో మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. నో 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 సబ్మిట్ కాలేదు, కానీ మనకు ప్రివ్యూ ఇస్తున్నాడు. సో నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి పేజ్ మీద రీడైరెక్ట్ అయినాం. అండ్ ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పేమెంట్ అయితే ఉంది కదా, సో ప్రొసీడ్ టు పేమెంట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఐడి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రోగ్రామ్ కోర్స్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పేమెంట్ టైపు అంటే మీరు ఆన్లైన్ అంటే ఆన్లైన్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనకు. క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్, లేకపోతే డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్, అండ్ యూపీఐ అంటే యూపీఐ. సో వాట్ ఎవర్ మేబీ మీకు అనుకూలంగా మీరు చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ప్రొసీడ్ టు పే అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో నేను డెబిట్ కార్డ్ మీద చేశాను. సో ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పే నౌ అయితే ఉంది కదా, సో పే నౌ తర్వాత ఈ పేజ్ ఓపెన్ అయితే పే నౌ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ పేజ్కి మనకు రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత ఇంకో పే నౌ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కార్డ్ నెంబర్ అడుగుతున్నాడు, అదేవిధంగా ఎక్స్పైర్ డేట్ అండ్ హోల్డర్ నేమ్ అండ్ సివివి. సో ఈ విధంగా చూసుకొని మీరు పే చేసుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ పేమెంట్ మనకైతే అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంతకుముందు మనకు పేమెంట్ ఐడి ఇవ్వలేదు, పేమెంట్ చేయకముందు, అండ్ అమౌంట్ ఎంత కట్టామో చూపించలేదు. సో ఇప్పుడు పేమెంట్ అయిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం ఎంత అమౌంట్ కట్టామో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మీ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.